హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు మేమేం చేసుకున్నామో తెలుసా? స్వీట్ రైస్ అన్నమాట. మేమైతే ముస్లిమ్స్ మిఠా ఖానా అంటాము. అయితే ఇది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము ఇంట్లో. మేము జనరల్గా హిందూస్ ప్రసాదాల్లోకి పొంగల్, పులిహోర లాంటివి పెడుతూ ఉంటారు కదా, అలాగే మేము ఫాతిహాలోకి ఇలా చేస్తామన్నమాట. స్వీట్ రైస్ మిఠా ఖానా చేసుకుంటూ ఉంటాము. చాలా బాగుంటుంది. ప్రసాదాల్లోకి కాదు, నార్మల్గా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాము. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకొని పొడి పొడిగా వండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఎంతైతే రైస్ తీసుకుంటారో మెజర్మెంట్ అంతే బెల్లం అనమాట. షుగర్ వాడట్లేదు మేము, బెల్లంతో చేస్తే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అయితే పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే పెద్ద పెద్దగా, నాకైతే చాలా ఇష్టం. అయితే ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని కడాయిలోకి ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎండు కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి అయితేనే చాలా బాగుంటుంది ఈ స్వీట్ రైస్ లోకి. చూడండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది, తీసేసి పక్కన పెట్టుకుంటాము. నెక్స్ట్ అదే కడాయిలోకి కొన్ని కిస్మిస్ వేస్తాం అనమాట. అసలు ఈ స్వీట్ రైస్ లోకి కిస్మిస్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ నెయ్యిలో వేయిస్తుంటే మంచి గుమగుమలు వస్తున్నాయి ఇంట్లో. చూడండి, కిస్మిస్ కూడా ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేసాక తీసేసి పక్కన పెట్టేసుకుంటాము. ఈ డ్రై ఫ్రూట్సే మనకి స్వీట్ రైస్ లోకి మంచి రుచి అన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాం, ఒక టీ స్పూన్. జీడిపప్పు వేసుకుంటున్నాము, గుప్పెడు. మేమైతే ఎక్కువ నట్స్ ఉండాలి. మేము పొంగల్ కానీ లేకపోతే ఖీర్ కానీ లేకపోతే ఇలా స్వీట్ రైస్ చేసుకున్నా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటేనే బాగా ఇష్టంగా తింటాం మేము. అందుకే మా మమ్మీ కొంచెం ఎక్కువ వేస్తుంది అనమాట జీడిపప్పు. అయితే నెక్స్ట్ బాదం పప్పు ఉంటే మీ దగ్గర బాదం పప్పు వేసుకోవచ్చు, పిస్తా పప్పు, ఇంకా మీ ఇష్టం. ఇంకా ఏ నట్స్ మీకు అవైలబుల్ ఉంటే ఆ నట్స్ వేసుకోవచ్చు. చూడండి, అదే నెయ్యిలోకి 2 లవంగాలు, ఒక చిన్న చెక్క అన్నమాట వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్. కొద్దిగా లైట్ గా ఘాట్ వస్తుంది. అండ్ దీంట్లోకి బెల్లం అన్నమాట. ఈ బెల్లం మొత్తాన్ని వేసుకుంటున్నాము. చెప్పాను కదా, ఒక కప్పు తీసుకున్నాము రైస్, అదే కప్పుతో బెల్లం అన్నమాట. చూడండి, బెల్లాన్ని పాకం వచ్చేలాగా చేయాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఒక 2-3 యాలుకల్ని ఇలా దంచేసుకొని ఈ బెల్లం కరిగిన తర్వాత దీంట్లోకి వేసుకుంటాము. మంచి అరోమా వస్తుంది అనమాట, ఇలాచీ ఫ్లేవర్. మీరు ఇలాచీ పౌడర్ ఉన్నా కూడా వాడేసుకోవచ్చు. ఒక 2-3 సార్లు ఇలా కలిపేసుకొని ఇంక ఈ బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, మన రైస్ ని మనము తీసి పక్కన పెట్టేసుకుంటాం. పొడి పొడిగా వండుకున్నాము, తీసేసి సపరేట్ చేసుకుంటున్నాము అంటుకోకుండా. అన్నం చూడండి, వేడి వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి. నాకైతే ఏ స్వీట్ అయినా సరే వేడి వేడి మీదే తింటాం ఇష్టం అనమాట. కొంతమంది చల్లారిన తర్వాత తినడానికి ఇష్టపడతారు, మేమైతే వేడి వేడిగానే తింటాము. చూడండి, ఇలా సపరేట్ చేసుకున్న రైస్ మొత్తాన్ని ఈ బెల్లం కరిగింది కదా అందులోకి వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటాము. క్వాంటిటీ చూడండి ఎలా తగ్గిపోతుందో. రైస్ చాలా కనిపించింది కదా, ఇప్పుడు కలిపిన తర్వాత చూడండి సగానికి సగం అయిపోయింది. అయితే ఇది కొద్దిగా రెడ్ కలర్ కనిపించడం కోసం ఫుడ్ కలర్ వేసుకున్నాం మేము కొద్దిగా. లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు, మీకు అలాగే ఇష్టమైతే మీరు తినేయచ్చు. అంతే. ఇందాక మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి కదా, జీడిపప్పు, కిస్మిస్ అండ్ కొబ్బరి, ఇవన్నీ వేసేసుకొని కలిపేసి ఒక 5-10 నిమిషాలు దమ్ అన్నమాట వదిలేసేయాలి, మూత పెట్టేసుకొని. అంతే, ఇంకా మూత తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేసామంటే సూపర్ ఉంటుంది. ఈ స్వీట్ రైస్ ని మీరు కూడా ఇంట్లో ఎంజాయ్ చేసేయండి. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈ రోజుకింతే గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.